అనిపిస్తుంది మీకు? వీక్షకులకు మీకు ప్యానల్ మిత్రులందరికీ శుభోదయం. ఇవాళ ఎలక్షన్ ఒరవడి అనుకున్నప్పుడు భారతదేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఇవాళ డబ్బులు బాగా ఎక్కువైపోయాయి. డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో కానీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఒకప్పుడు డబ్బులు లేకుంటుండే. వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులకు విలువ లేదు. డబ్బులు సంపాదించక ముందుకు సర్వైవల్ కోసం చూస్తారు, డబ్బులు వచ్చిన తర్వాత గౌరవం కోసం చూస్తారు, డబ్బులు వచ్చిన తర్వాత అధికారం కోసం చూస్తారు, అధికారం వచ్చిన తర్వాత అహంకారం కోసం చూస్తారు. ఈ ఒరబడి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతుంది. ఇవాళ 7 కోట్ల రూపాయలు ఒక మీరు అంటున్నటువంటి మొయినాబాద్ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రేపు ఐటీ అధికారికంగా చూపించాల్సి వస్తుంది ఏ విధంగా ఇచ్చారు, ఏమి ఇచ్చారు. 7 కోట్ల రూపాయలు. అదేవిధంగా చౌటుపల్లిలో నాకు తెలిసినంత వరకు 20,000 రూపాయలు ఒక ఓటుకి ఇచ్చారు. 20,000 రూపాయలు. అంటే గతంలో పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండే. ఈయన దగ్గర ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఓటుకి 20,000 ఇస్తాడు, ఓటుకి 20,000 ఇస్తాడు అనే ఎక్స్పెక్టేషన్ ఉండే. మా ఇంట్లో 5 ఉన్నారు, మాకు 1,00,000 వస్తుంది, మా ఇంట్లో 3 ఉన్నారు, మాకు 60 వస్తాయనే క్యాల్కులేషన్ నుండి ఆయన ఆ రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీకి బాగా హోరాహోరీ జరిగినటువంటి క్రమంలో ఆయన 5,000 ఇచ్చిండు. అక్కడ నిరాశ పడిండ్రు. అంటే ప్రజల యొక్క ఆలోచన విధానం ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే ప్రధానంగా అది ఆలోచించాలి. ప్రజలకు కూడా నేను గత ఎన్నికల్లో కానీ ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నా అంటే, మీరు డబ్బులు తీసుకోకపోతే మీరు శత్రువులాగా భావిస్తారు, మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారని అనుకున్నప్పుడు డబ్బులు తీసుకొని మీరు సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటే వాళ్ళకే బుద్ధి చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఈ ప్రజలకు ఈ డబ్బు ఎరేయడం కంటే ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో కలిసిమెలిసి ఉండే రాజకీయ నాయకత్వాన్ని బలపరుస్తారు, ఆ విధంగా కోరుకుంటారు. అంటే డబ్బే ప్రధానమైంది. ఇప్పుడు ఇక్కడ సోదరుడు ఉన్నాడు, లేకపోతే ప్రేమ ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఇంకా రాజకీయంగా వీళ్ళు ఓన్లీ టీవీల ముందే మాట్లాడుకోవాలి. వీళ్ళకి భవిష్యత్తు ఏమి ఉండదు. భవిష్యత్తు ఉండదు అంటే వాళ్ళకి ఎక్కడ ఆయన 7 కోట్లు ఎక్కడ సంపాదించాలి, రేపు ఎమ్మెల్యే కావాలంటే 700 కోట్లు సంపాదించాలి. 700 కోట్లు అంటే సంపన్న చంపాలి, ఓ డబ్బున్నోని, లేకపోతే బ్యాక్ బోర్డ్ ఎవరైనా వచ్చి ఓవర్ నైట్ లా వీళ్ళకు సపోర్ట్ చేస్తాడని ఉండాలి. అంటే రాజకీయంగా బలవంతుడు ఇంకా బలవంతుడు అవుతున్నాడు, బలహీనుడు ఇంకా బలహీనుడు అవుతున్నాడు. ఎక్కడో ఒక పార్టీలు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు ఒక 2-3 ఇచ్చేసి మిగతా ఎట్లా చేసారో కాంగ్రెస్ కూడా అట్లా అదే ఒరవడి చూపించేసి మేము సైకిల్ దొక్కటోని బీజేపీ ఎంపీ చేసినామనో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం లేనివాడికి మేము ఓ యువజన సంఘం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మేము రాజ్యసభ చేసినామనో చెప్పుకోవడానికి ఒక్కటి చూపిస్తారు. కానీ మిగతా అన్ని డబ్బు చుట్టే తిరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా గొడ్డలు పెట్టు. అది ఇవాళ అన్ని పార్టీలు అంటే ఇవాళ బీజేపీ ఇచ్చింది అనుకోండి, కాంగ్రెస్ అనౌన్స్ చేయాలి, కాంగ్రెస్ అనౌన్స్ చేసిందంటే బీఆర్ఎస్ చేయాలి. ఇవన్నీ కాకుండా ఎవరైనా సర్వైవల్ అంట, సర్వైవల్ బట్ బ్రతకాలి, రాజకీయంగా బ్రతకాలి అంటే డబుల్ ఖర్చు పెట్టాల్సి. అందుకే జయప్రకాష్ నారాయణ ఏం చేశారు, ఇది మన నుండి కాదు, ఈ ఒరవాడు మనం అడాప్ట్ చేసుకోలేము, ఈ ప్రజలు మారరు అనే ఉద్దేశంతో ఆయన విరమించుకున్నాడు కదా. అంటే ఒక శాసనసభ్యుని ఎన్నిక అయినా కూడా తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ డబ్బు మద్యం ఇవి లేకుండా ఎన్నికలు జరగవు. కంక్లూజన్కి వచ్చి ఇది సమాజానికి మంచిది కాదు. ఏం కోరుకోవాలి ప్రజలు, వీళ్ళు రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు మారుతారు అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా. ఇప్పుడు 7 కోట్లు ఎవరో ఖర్చు పెట్టాడు, డబ్బు ప్రాధాన్యత కాకుండా మీరు మీ చిత్తశుద్ధితోని బలమైన నాయకుడిని బలపరిచిన రోజు అట్లాంటి డబ్బు ఖర్చు పెట్టే అహంకార ధోరణో, లేకపోతే అవసరమో, లేకపోతే గౌరవం కోసం ఖర్చు పెట్టే వాళ్ళు తగ్గుతారు. అప్పుడు మాత్రమే ఈ మార్పు వస్తుంది. లేకపోతే వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ ఒరవడి చూస్తున్నాం అంటే 50% అంటే అధికార పార్టీకి దానికి నెక్ టు నెక్ 50%, 52% ఉంది. అంటే నాకున్నటువంటి అవగాహన ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా 70% అంటే ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు అనుకోండి, వార్డులు అనుకోండి, ఈ విధంగా 70% వచ్చేటువంటి అవకాశం తప్పకుంది. అది అన్ని సర్వేలు అయితే 80% అన్నారు కానీ 70% 72-73లో వీళ్ళు ఆగిపోయే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు గతంలో 2020లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు, అప్పుడు ఉన్నటువంటి నాయకత్వం వేరు, అప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు. ఇవాళ అధికారం వచ్చింది,
ఒక ఆలోచన విధానంతో కొంతవరకు గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళ సంక్షేమ పథకం కొంతవరకు రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళకు ఉంది కదా, అది పోలీస్ వ్యవస్థ అంటారా, శాసనసభ్యులు అంటారా, మంత్రులు అంటారా, లేకపోతే ఏది ఉన్నా కూడా అధికారికంగా ఉంటుంది. కానీ గతంలో 2020కి ఉన్నప్పుడు బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్ల శాతం కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్ల శాతం చాలా వ్యత్యాసం అన్నట్టు. ఆ వ్యత్యాసానికి ఈ వ్యత్యాసానికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మనం కంపేర్ చేయలేం. అంటే ఇక్కడ ఏమవుతుంది, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వీక్ ఉండే, ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ స్ట్రాంగ్ ఉంది అనేది వాళ్ళకు ఒక అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ అంత తుడిచిపోయే విధంగానైతే లేదు, అది ప్రధానంగా చూడాలి. అదేవిధంగా మొన్నటికి మీకు శాసనసభ ఎన్నికలు జరిగినవి, శాసనసభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఒరబడి ఏదైతుందో దానికి ప్రపోర్షనేట్ గానే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాయి, సర్పంచ్లు కానీ. అదేవిధంగా సర్పంచ్లో కూడా నాకు తెలిసి సుమారుగా 850 చిల్లర బీజేపీ పార్టీకి వచ్చినాయి సర్పంచ్లు. అంటే వాళ్ళు 10,000 చిల్లర వార్డు మెంబర్లు గెలిచారు. అంటే గతంలో మనం ఎప్పుడు కూడా మేము విద్యార్థి సంఘాల్లో ఉన్నప్పుడు కూడా అది అప్పట్లో ఓన్లీ హైదరాబాద్ కే పరిమితం, ఇంకెక్కువ అంటే వరంగల్ కు కొంచెం అంత ఏబీవీపీ అట్లా ఉండేది. అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ పాతుకుపోతుంది. నెక్స్ట్ గతంలో మీరు ఎంపీ ఎలక్షన్స్ తీసుకోండి, ఎంపీ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి 16-17 కాన్స్టిట్యున్సీలో 8 నియోజకవర్గాల్లో వాళ్ళే గెలిచారు. అంటే 50% ఆఫ్ ద స్టేట్ వాళ్ళు ఆల్రెడీ క్యాప్చర్ చేసి, అంటే బలంగా వాళ్ళ పువ్వు గుర్తే కావచ్చు, ఓట్లు వేస్తేనే కదా గెలిచింది. అంటే అవేర్నెస్ లేదనడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే కౌన్సిలర్లు కావచ్చు, బీజేపీ పాతుకుపోతున్నమాట వాస్తవం. అదేవిధంగా గతంలో జూబ్లీస్ విషయంలో వచ్చేస్తే మొన్న నాటికి ఓవైసీ సోదరుడు చెప్తూనే ఉండు, మేము లేకపోతే మీ కాంగ్రెస్ గెలిచేది. కానీ నిజంగా నాకు బాధ అనిపించింది సార్. నిజంగా ఆయన అలా మాట్లాడుతుంటే మరి వాళ్ళు అంటగాగారు, వాళ్ళతోటి వీళ్ళు అంటగాగారు, వీళ్ళిద్దరినే అంటే ఎర్రోళ్ళని చేస్తున్నాడు ఆయన. ఎర్రోళ్ళు కాదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు ఒక మున్సిపాలిటీ తీసుకోండి, అధికార పార్టీ అంగు బలం ముఖ్యమంత్రి మంత్రి ఎవడున్నా కూడా ఒక సీట్ అవసరం వస్తుంది చూడండి, ఆ అవసరం వచ్చినప్పుడు పోయి వాళ్ళ కాలు పట్టుకోవాల్సి వస్తుంది. వాడు ఆ అవసరం వచ్చినప్పుడు వాడు 2 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ 8 మందికి లేనటువంటి ప్రాధాన్యత వాళ్ళు కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళకి అంత లీనెస్ ఇచ్చారు కాబట్టి ధైర్యంగా కదా. ఇప్పుడు అని క్లియర్ గా అంటుండు, ఎప్పుడు మేము జిమ్మిక్స్ ప్లే చేయాలో మాకు తెలుసు, మాకు వెన్నతో పెట్టిన విద్య అది. వీళ్ళు అందుకే అంటున్నాను, వీళ్ళు గతంలో ముఖ్యమంత్రి గాని, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గాని కులాల ప్రాతిపదికన చేసేటువంటి అనౌన్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో రేపటి రోజున భవిష్యత్తులో వాళ్ళ మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది. అప్పుడు మాత్రం వీళ్ళు రియలైజ్ అవుతారు, అప్పటి వరకు ఎవడు కాడు. అంటే తన దానికి వచ్చినప్పుడు మాత్రం తెలుస్తుంది. అది కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద మతాల రాజకీయాలు, అవకాశవాద కుల రాజకీయాలు ఇవన్నీ చేస్తున్నారు కదా. ఈ చేసేటువంటి క్రమంలో భవిష్యత్తులో వీళ్ళకే మనుగడ ఉండకుండా చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని ఆయన, కానీ ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని ఈయన అంటాడు, ఈయన మాత్రం మళ్ళీ 10 సంవత్సరాలు నేను ఉంటా అంటాడు. అంటే ఇటువంటి కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన చేసేటువంటి రాజకీయ నాయకులకు సరైనటువంటి బుద్ధి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇదే విధంగా సోదరుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఏమంటున్నాడు, మేము ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి కొంచెం బ్రేకింగ్ చూద్దాం సార్. హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఫలితాల్లో 7 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా 1వ వార్డు చెన్నమనేని అనూష విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపు, అదేవిధంగా 2వ వార్డులో బూరుగు లత కృష్ణస్వామి కాంగ్రెస్ నుంచి గెలుపు, 3వ వార్డులో కొండ రజిత సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపు, అదేవిధంగా 4వ వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం సాధించారు. అదేవిధంగా 5వ వార్డులో కూడా బొలిశెట్టి రాజు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం, అదేవిధంగా 6వ వార్డులో కూడా బూక్యా సంపత్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం, 7వ వార్డులో కూడా చిత్తూరి పద్మ రవీందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం. సో మొత్తంగా చూసుకుంటే హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ హవాయే కొనసాగిస్తాం. రైట్, హుస్నాబాద్ కు జనరల్ గా అటువంటి కొంచెం పొన్నం ప్రభాకర్ గారు అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. జిల్లాకు సంబంధించి అందులో అటు శ్రీధర్ బాబు గారు కూడా కొంచెం అంటే బ్యాలెన్స్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి, అటువంటి కోపతాపాలకు పోయేటువంటి వ్యక్తి కాదు కాబట్టి, ఆయన కూడా కొంచెం కీలకమైనటువంటి మంత్రి బాధ్యతలు ఉన్నారు కాబట్టి, సో ఆ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. ఓవరాల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, గతంలో ఉన్నటువంటి శాసనసభ మున్సిపల్ ఎలక్షన్స్ లో 2020లో జరిగినటువంటి ఒరవడి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మధ్య గురించి చెప్తున్నాను. సో అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ పరిస్థితి వేరు, ప్రతిపక్ష పార్టీ చాలా వీక్ గా ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. మీరు శాసనసభ ఎన్నికలు తీసుకోండి, శాసనసభ 39
నియోజకవర్గాల్లో వీళ్ళు గెలిచారు. వీళ్ళంతా ఆశామాషి ఏం కాదు వాళ్ళు. అంటే ఆ ఒరవడి అట్లనే జరుగుతుంది. 39 జరిగింది అంటే 119 శాసనసభల్లో 39 అంటే ప్రపోర్షనేట్ చూడండి. ఆ ప్రపోర్షనేట్ లో వీళ్ళు ఇప్పటికీ ఉండరు. కాకపోతే ఒక నియోజకవర్గం నుండి ఒక నియోజకవర్గం, లేకపోతే ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఓటు డైవర్ట్ అయింది అనేది తర్వాత. అయితే ఇక్కడ బీజేపీకి సానుకూలంగా ఏం కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ ఎక్కడైతే ఓట్లు తగ్గినాయో అంటే ఆ తగ్గిన ఓటు ఐదర్ ఆప్షన్ ఐదర్ కాంగ్రెస్ మూవ్ కావాలి, ఐదర్ బీజేపీకి మూవ్ కావాలి. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి కొంత పాజిటివ్ అయితే ఓటు రేషియో పెరుగుతుంది. ఆ రేషియోలోనే వీళ్ళు వార్డులలో కావచ్చు, లేకపోతే కౌన్సిలర్స్ కావచ్చు, ఇట్లా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ పెరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఇవాళ బ్యాలెట్ ఓట్ల గురించి సరళి గురించి చూసినప్పుడు అంటే మనం అనుకుంటున్నాం రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సెటిల్మెంట్ ఇవ్వలేదు, సుమారు 53 మంది చనిపోయినారు. వాళ్ళది పెద్ద ధర్నా కూడా చేశారు, ధర్నా చేశారు. మరి వాళ్ళు ఇప్పుడు ఉద్యోగస్తులకు మాకు పిఆర్సీ ఇవ్వలేదు అని నిరసనలో ఉన్నారని అంటున్నారు. నిరుద్యోగులు ఉదాహరణకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అని అంటున్నారు. అంటే మరి బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఎవరేస్తారు? ఉద్యోగస్తుల్లో ముందంజ ఉంది కదా. అంటే ఇదొకటి. ఇందులో మళ్ళీ ఎట్ ద సేమ్ టైం లాజిక్ కూడా ఉంది. అంటే నియోజకవర్గాల ప్రాంతాల ప్రాతిపదికన, మున్సిపాలిటీ ప్రాతిపదికన కనుక తీసుకుంటే ఎవరెవరు ఉన్నారు ఈ నియోజకవర్గంలో? ప్రేమ్ ఎంప్లాయ్ ఉన్నాడు, పశుపతి ఉన్నాడు, కార్తీక్ గారు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు. అంటే ఇక్కడ ఈ భయం కూడా ఉంది. అంటే ఈ మండల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. అంటే మాకు 100 మంది ఉన్నారు, 100 మంది ఇక్కడ పోటీ చేసిండ్రు, ఉన్నటువంటి సంస్థలు ఏంటి, సంఘాలు ఏంటి, ఆ సంఘ నాయకుడు ఏంటి, టీచర్స్ ఎంత మంది ఉన్నారు, ఇదంతా డేటా వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు కొంత భయాందోళనకు గురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఐడెంటిఫికేషన్ ఈజీ. నాయకుడిని కూడా వీళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఉద్యోగ టీచర్స్ సంఘాలు ఉన్నాయి, టీచర్ సంఘాల నాయకులు పోతారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లేకపోతే ఇంకో విద్యార్థి సంఘాలు పోతారు, లేకపోతే ఇంకో కార్మిక సంఘాలు పోతారు. అంటే ఎంప్లాయీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ పరిస్థితిలో రేపు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు నీ ముఖం ఏం చేసినావు లేవా, నువ్వు ఇవాళ చేపిస్తున్నావు అని అంటే వాళ్ళ డిమాండ్స్ వీళ్ళ పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రి గారు క్లియర్ కట్ లా వాళ్ళని క్వశ్చన్ వేసే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాతిపదికన జరుగుతుంది కాబట్టి ఒకసారి బ్రేకింగ్ 100% పాజిటివ్ అనుకోలేము. ఒకసారి బ్రేకింగ్ చూద్దాం సార్. కాంగ్రెస్ 158 అండ్ బీఆర్ఎస్ 87, బీజేపీ 19, అదర్స్ 15. సో అదర్స్ 16. సో ఇప్పటికి కూడా కాంగ్రెస్ మంచి లీడ్ లో కాంగ్రెస్ లీడ్ ఎక్కడ బీఆర్ఎస్ కూడా తగ్గకుండా బాగానే కొంచెం 50 చేసుకుంటే దగ్గర దగ్గర అది కూడా 100 దగ్గరికి వస్తా ఉంది. సో మీరు అన్నట్టుగా కరెక్ట్ 50 మెయింటైన్ చేస్తుంది. సో ఇక మన తొర్రూరు కూడా చూసుకుంటే సార్ 2వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది, 10వ వార్డులో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అట్ ద సేమ్ టైం 16వ వార్డులో కూడా కాంగ్రెస్ అక్కడ 3 ఆల్రెడీ ఉన్న 16లో 3 ఆల్రెడీ కాంగ్రెస్. ఇప్పుడు మీరు తొర్రూరు గురించి పదే అంటున్నారు కాబట్టి మొన్నటిసారి అంటే మా నియోజకవర్గం యశస్విని రెడ్డి గారు శాసనసభ్యులు ఆవిడ సొంత గ్రామంలోనే సర్పంచ్ బీఆర్ఎస్ గెలుచుకున్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు మున్సిపాలిటీలో ఇవాళ వాళ్ళు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు, చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని అర్బన్ వాతావరణం డిఫరెంట్ గా ఉంది. సో ఆ లర్నింగ్ అనేది ఫెయిల్యూర్ అనేది లర్నింగ్ తీసుకొని వాళ్ళు అలర్ట్ అయ్యి అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం వర్గ విభేదాల వల్ల లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో సర్పంచ్ వార్డ్ మెంబర్ డిఫరెంట్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకటైంది కాబట్టి ఈ ప్రస్ఫుటమైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే నేను కూడా వివిధ పార్టీలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుండి అంటే మేము చేసినటువంటి కౌన్సిలింగ్ అనుకోండి, మేము ఇచ్చినటువంటి సూచనలు అనుకోండి, మాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఇవాళ శాసనసభ ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్స్ దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ 1-2 బ్యాలెన్స్ ఓటర్స్ ఉంటారు చూడండి, బ్యాలెన్స్ ఓటర్లదే కీలకం అయిపోయింది. ఆ దిశగానే గతంలో ఎన్నోసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా లేకపోతే చిన్నారెడ్డి గారు ఉన్నప్పటికైనా ఇవాళ ఎంఐఎం పార్టీ గురించి మీరు మాట్లాడింది కాబట్టి చెప్తున్నాను. అంటే వాళ్ళ అంటే పర్సంటేజ్ మ్యానిపులేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవాళ కొన్ని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1500 నుండి 2000 నుండి 3000 నుండి ఓడిపోయి గెలిచినటువంటి సందర్భాల్లో ఉన్నాయి కాబట్టి అవి ఎడ్జ్ ఉన్నది కాబట్టి వాళ్ళను ఈ కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళని దారితీస్తుంది. అదే వాళ్ళకి ఆయుధమైంది, అదే వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు. ఎలక్షన్స్ కాకముందు మరి చెప్పాలి కదా ఆయన, అది చిత్తశుద్ధి ఉంటే నేనే సపోర్ట్ చేస్తున్నాను, నవీన్ యాదవ్ కు మేమే ఓట్లేస్తున్నాం, మేమే గెలిపిస్తున్నాం అని ఈ ఓవైసీ సోదరులు అన్నారా? అనలేదు. అంటే
ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఒక తీరు, వచ్చిన తర్వాత ఒక ఒక తీరు. తీరు. ఇవాళ కాంగ్రెస్ కు సపోర్ట్ గా వాళ్ళు చేస్తలేరు కదా, అందుకని అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి. అక్కడ పోటీ చేయలేదు కాబట్టి అక్కడ నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి అగ్రెసివ్ గా మాట్లాడతారు. అంటే వాళ్ళు ప్యూర్లీ ఇట్స్ ఎ కమర్షియల్, ప్యూర్లీ కమర్షియల్. అంటే మాకు లాభం ఎంత నష్టం ఎంత ఆ కాన్సెప్ట్ తోనే ఉన్నారు కాబట్టి అది భవిష్యత్తులో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ కాంగ్రెస్ కి మాత్రం నాకు తెలిసి 70 నుండి 73% వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పటికి 176, 96, 21, 27 అదర్స్ 27. బీజేపీ కంటే అదర్స్ పెరిగిపోయారు. ఇప్పుడు అదర్స్ పెరగడమే అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదర్స్ తోని వాళ్ళు ఎంతసేపు ఉన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే మున్సిపల్ చైర్మన్ గెలిపిస్తాము, ఆయన గెలిచే అవకాశం ఉన్నా ప్రిఫరెన్స్ ఎడిపోతుంది అంటే అధికార పార్టీకి పోతుంది. అధికార పార్టీ ఎందుకంటే గుర్తింపు ఉంటుంది, శాసనసభ్యుల నుండి, మంత్రి దగ్గర నుండి ఉంటుంది, లేకపోతే ప్రభుత్వంలో ఏదైనా పని చేసుకోవచ్చు, అది సొంత పని చేసుకోవచ్చు, వాళ్ళ వార్డుకో వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ మున్సిపాలిటీకో పని చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటది. కాబట్టి ఒకసారి మనం బీకాన్ సర్వే సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధి చైర్మన్ మన మధు గారు మనతో పాటు ఉన్నారు. మధు గారిని అడుగుదాం, అసలు నిజంగా అంటే